2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. వీకెండ్ సాటర్డేలో సిల్వర్కి సంబంధించిన ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అండ్ ఈ వీకెండ్ మొత్తం చూసుకుంటే సిల్వర్ అనేది ఏ విధంగా ఉంది? అండ్ ఫర్దర్గా ఎలా ఉండబోతుంది అనేది ఏ రకంగా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అంటారు? సిల్వర్ లేయర్ స్వీట్స్ పైన పరుస్తారు, దాని ఇంకా టేస్ట్ పెరుగుతుందని చెప్పేసి వాడతారు చూడండి. సో అందుకే తీపి కబురు తీసుకొచ్చా అని చెప్తా. సో ద పాయింట్ హియర్ ఇస్ సిల్వర్ మనకి నవంబర్ నెలలో గుడ్ న్యూస్ ఇవ్వబోతుంది. అంటే తగ్గుతుందనా సార్? ఎగ్జాక్ట్లీ, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో హ్యాపీనెస్ ఈజ్ ఈక్వల్ టు లెసర్ ప్రైస్. ఓకేనా? సో సిల్వర్లో జరిగింది ఏంటంటే ఇది వీకెండ్ అనాలిసిస్ వీడియో మనం చేస్తున్నాము. సిల్వర్ కోసం ఇప్పుడు మనం స్టార్ట్ చేసాము, గోల్డ్ కోసం మనం చేసేవాళ్ళం కాబట్టి. సో ఈ వీడియో చాలా మంచి కోఇన్సిడెన్స్ జరిగింది, మంత్ ఎండ్లోనే చేస్తున్నాం. అంటే మంత్లీలో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా అది మీకు తెలిసిపోతుంది. ప్లస్ ఏం జరగబోతుంది నవంబర్లో ఆ విషయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎంతోమంది ఫిజికల్ సిల్వర్ ఇటకలు కొనేసి ఇంట్లో పెట్టుకొని అవి ఇరుక్కున్న తర్వాత ఏం చేయాలి, ఎప్పుడు రేట్ వస్తుంది అని చెప్పేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తాను. మీరు 3 monthsలో పెరిగితే ప్రాఫిట్ వస్తే మనం బయటకు వద్దామని చెప్పేసి అనుకున్నారు కదా, ఈసారి మీ వెయిటింగ్ కాస్ట్ అంతా పెరగచ్చు. అంటే 3 to 6 months అవ్వచ్చు. ఎందుకంటే సిల్వర్ మొత్తానికి ఒక పెద్ద బుల్ ర్యాలీలో ఉంది, అందులో డౌటే లేదు. 3 stages ఉంటాయి బుల్ ర్యాలీలో. అందరికీ ఆల్మోస్ట్ ఎవ్రీడే చెప్తున్నాను. స్టేజ్ 1 దాటిపోయింది, స్టేజ్ కూడా దాటి అక్కడ నిలబడలేక అక్కడ నుంచి కరెక్షన్ అయింది. అంటే స్టేజ్ 3 వాళ్ళకి ఇంకా వెళ్ళాల. సో స్టేజ్ 1 దాటిపోయింది, బాగా మంచి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసింది ఇప్పుడు సిల్వర్కి. సో పానిక్ అవ్వకండి, విషయాలన్నీ కూడా క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఒక క్లియర్ అనాలిసిస్ ఇవ్వాలి, బికాస్ దిస్ ఇస్ అ వీకెండ్ స్పెషల్ వీడియో. సో నేను దీంతో పాటే సిల్వర్ వీడియో ఇంకొకటి కూడా చేస్తాను, దాన్ని బంపర్ అనాలిసిస్ అని చెప్పేసి సండే రోజు మీరు చూడొచ్చు ఆ వీడియో. సో ఫస్ట్ నేను మీకు ఈ వారం అంతా ఏం జరిగింది, నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మంత్ ఎలా ఉండబోతుంది మనము తెలుసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిల్వర్ నిన్న 165 ఉంటే ఇవాళ 166 ఉంది, ప్లస్ బై 1 రూపీ. క్యారెటేజ్ ఉండదు కాబట్టి ఓన్లీ 1 ప్రైస్ 1 సిల్వర్. నా ఇందులో ముఖ్యంగా ఏంటంటే గత 10 రోజులలో అసలు సిల్వర్లో ఏం జరిగింది అంటే మీకు రాబోయే వారంలో ఏం జరుగుతుంది అనడానికి గత 10 రోజులు మీకు ఒక ఇండికేటర్ అనమాట. సో ఇక్కడ ఇండికేటర్ ప్రకారం చూసుకుంటే 23rd October నుంచి 2 రోజులు పడింది, 3 రోజులు ఎక్కడికి వెళ్ళలేదు. సో 2 రోజులు పడ్డ తర్వాత మళ్ళీ ఇక్కడ 3rd డే 4th డే, అంటే 4 రోజులు మీకు గత 10 రోజులు పడితే ఓన్లీ 2 రోజులు మాత్రమే మీకు సిల్వర్ పెరిగింది. అయితే దానికి అర్థం ఏంటి, గత 10 రోజుల్లో సిల్వర్ పడింది కాబట్టి ట్రెండ్ కాస్తంత డౌనే ఉన్నట్టుగా అది ఇండికేటర్. కానీ అది 100% నిజమవుతుందా, అది మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే దీనికి రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ ఈ వెబ్సైట్లో వాళ్ళు ఇస్తారు, అది నేను మీకు చదివి వినిపిస్తాను. అయితే ఇప్పుడు ఇంకొక మాట, మంత్లీ అనాలిసిస్ కూడా మనం చేస్తున్నాం కదండి ఈ వీడియోలో, ఎందుకంటే కోయిన్సైడ్ అయింది కాబట్టి. 31st October వరకు చూసుకుంటే 151,000 పైన ఒకవేళ క్లోజింగ్ ఇచ్చుంటే సిల్వరు, మీరు చాలా త్వరగా 2,50,000 చూసేవాడు నెక్స్ట్ 6 monthsలోనే 3 monthsలోనే. అంత పెరిగేది సిల్వర్. కానీ ఇప్పుడు సిల్వర్ సెకండ్ స్టేజ్ని దాటలేకపోయింది కాబట్టి ఇట్ హ్యాస్ క్లోజ్డ్ వెల్ బిలో ది సెకండ్ స్టేజ్ ప్రైస్. కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నాను 1,48,399లో క్లోజ్ అయింది. అంటే ఎంతలో క్లోజ్ అయితే పెరిగేది, 1,51,000 పైన క్లోజ్ అయ్యి ఉంటే ఇంకా సిల్వర్ మీకు నవంబర్ నెలలో పెరిగేది. అయితే ఇప్పుడు జరగబోతుంది ఏంటి ఈ నెలలో, దట్ మీన్స్ కరెక్షన్ ఈజ్ డ్యూ, ఇంకా పడబోతుంది. ఎక్కడ దాకా రాబోతుంది సిల్వర్ మీకు, ఆ సపోర్ట్ లెవెల్ చెప్పాను కదండి స్టేజ్ 1, అక్కడ దాకా రాబోతుంది. అంటే అది ఎంత తెలుసా, 1,20,000. సో ఇక్కడ నుంచి మీకు ఇంకొక 30,000 దాదాపు సిల్వర్ పడే అవకాశాలు ఉన్నాయి. బికాస్ దిస్ ఇస్ ద ఎడ్యుకేషనల్ వీడియో, ఐఎమ్ నాట్ గివింగ్ అ రికమెండేషన్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మండే రోజున ఏం జరగబోతుంది, మనం ఆ అనాలిసిస్ చూసుకుంటే లెవెల్స్ ఇక్కడ తెలిసిపోతాయి. సో 1,49,691, 1,50,787, 1,52,191 ఇవి 3 రెసిస్టెన్స్ అనమాట. సపోర్ట్ జోన్ చూసుకుంటే 1,47,191, 1,45,787, 1,44,691 ఇవి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ ఫర్ మండే కోసం. నా ఇంకొక విషయం ఏంటంటే ఎగ్జాక్ట్లీ మనకి ఏం జరగబోతుంది ఆ చార్ట్లో కూడా చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది, ఎలాంటి కైండ్ ఆఫ్ క్రియేట్ అయ్యింది మనకు చార్ట్ గత రోజు ప్రకారంగా చూసుకుంటే. మండే రోజున
ఇదిగోండి థర్స్డే రోజున మార్కెట్లో ఓవర్ బాట్ జోన్లో ఉండే, ఫ్రైడే రోజున ఇంకా ఓవర్ బాట్ జోన్లోకి వచ్చిన తర్వాత నిన్న కరెక్షన్ జరిగింది మీకు, కానీ ఇంకా ఓవర్ సోల్డ్ జోన్కి రాలా. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనము డ్రా చేస్తే మనకు అర్థమైపోతుంది దట్ లిటరల్గా మనకు సిల్వర్ అనేది ఇంకా కింది వరకు రాలా. అంటే దీని అర్థం ఏంటి, మండే రోజున ఇంకా పడబోతుందా? దెర్ ఆర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గోల్డ్ అయితే ఆల్రెడీ ఓవర్ సోల్డ్ జోన్కి వచ్చేసింది, కానీ సిల్వర్ ఇంకా పడబోతుందా అంటే దట్ వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే గత 10 రోజులలో 4 రోజులు పడిపోయింది, 2 రోజులే పెరిగింది. కాబట్టి దాని అర్థం ఏంటంటే అక్కడి నుంచి మీకు మార్కెట్లో నెగిటివిటీ నెక్స్ట్ వీక్లో ఉండబోతుంది. సో ఈ వీకెండ్ అనాలిసిస్తో పాటు ఒక బంపర్ అనాలిసిస్, ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ అంటే ఏంటి, మనం సిల్వర్ గురించి ఇంకా చాలా ఉన్నాయి తెలుసుకునేవి, అవన్నీ కూడా తెలుసుకుందాము సండే ఎపిసోడ్ కోసము. సో వెయిట్ చేయండి, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.